అయితే ఇప్పుడు ఏం జరిగింది మిత్రులారా అంటే చాలా వరకు నిన్న సోషల్ మీడియాలో ఎవరెవరైతే ఎగిరెగిరి పడ్డారో వాళ్ళకు మంచి బుద్ధి అయితే చెప్పింది ఈ యొక్క కోర్టు కానీ లేకుంటే మిగతా పోలీస్ శాఖ వాళ్ళు కానీ. ఇందులో ముచ్చటైంది ఏ పోక్సో విషయంలో భగీరథ్ని కాపాడే విషయంలోనూ చాలా ఇది పడ్డారో వాళ్ళందరినీ కేసు నమోదయ్యే అవకాశం ఉంది, వాళ్ళని జైలుకు పంపే అవకాశం కూడా ఉంది, బండి భగీరథ్ తోటి పక్కన కూర్చోబెట్టే అవకాశం కూడా ఉంది. అయితే పోక్సో నిందితుడి బండి భగీరథ్ కేసులో 14 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదయ్యే అవకాశం ఉంది. డబ్బులు తీసుకొని కంటెంట్లు చేసినట్టు అనుమానం. పేట్ బషీరాబాద్ పిఎస్లో 27 మందిపై పిటిషన్లు వేశారట. చూసారా, పేట్ బషీరాబాద్లో 27 మంది పైన వాళ్ళు కంప్లైంట్ రైజ్ చేశారట, కంప్లైంట్ పెట్టారట. అయితే వీళ్ళంతా ఎవరు? మనకు తెలిసినంత వరకు కొంత సమాచారం చెప్తాను. ఏపీ ఇన్ఫ్లుయెన్సర్లను దింపారు మిత్రులారా, ఏపీ ఇన్ఫ్లుయెన్సర్లని దింపారు. దాంట్లో నుంచి వాళ్ళే 14 మంది ఉన్నారు ఏపీ ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి. వీళ్ళ టార్గెట్ ఏంది? ఏ మైనర్ బాలిక అయితే ఉందో, ఏదైతే ఈ యొక్క పోక్సో కేసు ఏదైతే ఉందో, ఈ పోక్సో కేసులో ఎవరైతే అతి ఉత్సాహం చూపెట్టి మరి వాళ్ళు అమ్మాయి మీద బట్టగడిచి బండేసినట్టుగా రకరకాల ప్రయత్నాలు చేసి మొత్తం టోటల్గా ఆ మైనర్ బాలికే తప్పన్నట్టుగా వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేశారో వాళ్ళందరిపైన ఫైర్ అయిపోయిందట. ఓకే, దెన్ ఇందులోని మిగతా బ్యాచ్ ఏదైతే ఉందో, మిగతా 13 బ్యాచ్ ఉంది. అందులోనూ తెలంగాణలో ప్లస్ ఏపీ వాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఏం చేసిర్రు? ఈ 13 బ్యాచ్ వాళ్ళు, ఇందులో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా అమ్మాయి మీద ఈ పోక్సో విషయంలో ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అది ముందే చెప్పినాం మనం, ఎవడు మాట్లాడకుండా రివీల్ చేయకుండా అని చెప్పినాం. వీళ్ళు ప్రధానంగా ఏం చేశారు? ఏ అమ్మాయి అయితే ఉందో ఆ అమ్మాయి యొక్క పాత వీడియోలు ఏవైతే ఈ వీడియోస్ కానీ లేకుంటే తర్వాత ఫొటోస్ కానీ ఇవన్నీ బయట పెట్టడం మొదలుపెట్టడం జరిగింది. ఆడికే పోక్సో నిబంధనల పరంగా ఎవరైనా అట్లాంటి చేస్తే వాళ్ళపైన కఠిన శిక్షలు అనేది తప్పవు. అయితే వీళ్ళు ఏం చేశారు? ఇందులో మీకు చెప్తా వినండి మిత్రులారా. అందులో మహాన్యూస్ మొదలు ఏదైతే మహాన్యూస్ ఉందో, ఈ మహాన్యూస్ ఫస్ట్. ఇందులో ఈ మహాన్యూస్ తర్వాత మగధా న్యూస్, తర్వాత కాంగ్రెస్ పార్టీ కొన్ని హ్యాండిల్స్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కొన్ని హ్యాండిల్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ కావడు, తర్వాత బీజేపీ పార్టీ సంబంధించిన వాళ్ళు ఇన్వాల్వ్ కావడు, తర్వాత చాలా వరకు తేజ అనే అబ్బాయి ఒక ఉంటాడు, ఆ తేజ అనే అబ్బాయి కావచ్చు, తర్వాత చాలామందికి సంబంధించిన రాములమ్మ ఈ వైఎస్ టీవీ ఇది రాములమ్మ, వీళ్ళందరిపైన ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరిపైన కేసులు అయితే వాళ్ళు చేసింది ఏం తెలుసా? వితిన్ 24 అవర్స్లా వాళ్ళు ఈ యొక్క వీడియోస్ అదేవిధంగా ఫొటోస్ అన్నీ డిలీట్ చేసేసారు మిత్రులారా. మొత్తం డిలీట్ చేసేసి సైడ్ అయిపోయారు అన్నట్టు. అంటే డబ్బులు ఇచ్చిర్రు, ఆ డబ్బులు ఇచ్చిన దాకా బాగానే మాట్లాడారు వీళ్ళందరూ కలిసి. అమ్మాయి ఫోటోలు వీడియోలు బయట పెట్టుకుంటూ తల్లిదండ్రులను టార్గెట్ చేసుకుంటూ అమ్మాయి తప్పులను ఎత్తి చూపెడుతూ వీళ్ళు బాగానే డ్రామాలు ఆడారు. ఆడిన దానికి వీళ్ళందరిపైన కేసు అయ్యే అవకాశం ఉంది. తర్వాత వీళ్ళని రిమాండ్ తరలించే అవకాశం ఉంటుంది. వీళ్ళని కూడా పోక్సో కేసుల రూల్స్ అతిక్రమించే విషయంలో కూడా వీళ్ళని తీసుకెళ్లి గుంజుకుపోయి కూడా జైల్లో పడేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళు చేసిందంతా ఇంత కార్యక్రమం అయితే కాదు. తెలంగాణ ప్రభుత్వం సిగ్గుపడేటట్టుగా వీళ్ళకి ఏంటంటే వీళ్ళకు డబ్బులు ఇచ్చేస్తే ఏదంటే అది నాకడానికి ఒక దాని మీద బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ ఉండదు, దాని గురించి గ్రౌండ్ లెవెల్లో డెప్త్గా రీసెర్చ్ చేయరు, దాని గురించి తెలుసుకోరు. కథం ఎవడో స్క్రిప్ట్ పెట్టిండు, దాని గురించి చదువుకుంటూ మాట్లాడాలి అనే కాన్సెప్ట్లోకి వీళ్ళు వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోవడం వల్లనే వీళ్ళు సర్వమాగమైపోతున్నారు. అది ఇక్కడ మనకు క్లారిటీగా కనబడుతుంది మిత్రులారా. అందుకనే తెలంగాణ రాష్ట్రంలో మీరు అక్కడ గమనించారో లేదో, ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుందంటే ఈ మధ్య కాలంలోనే ఆ ఆడబిడ్డలకే చుక్కలు చూపెట్టడానికి కొందరు